హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇది నా బర్త్డే వ్లాగ్. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్, నాకు గిఫ్ట్గా వచ్చాయి. ఇంకా ముందు రోజు నైటే కేక్స్ కూడా కట్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి కేక్స్. యాక్చువల్లీ నెక్స్ట్ డే నేను 2 ప్లేసెస్కి ప్లాన్ చేసుకున్నా. ఒకటి వచ్చి ఒటేరా హోటల్, ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1లో ఉంటుంది. దానికైతే నా ఫ్రెండ్తో వెళ్ళాను. దాని తర్వాత ఐరన్ హిల్కి నా సిస్టర్స్తో ప్లాన్ చేసుకున్నా. ఇక్కడ ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా బర్త్డే రోజు, వెళ్ళి చూడండి. ఈ 2 డ్రెస్సెస్ నేను మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు డ్రెస్సెస్ అయితే. ప్యూర్ జార్జెట్ ఇంకా ఫ్లోరల్ ప్రింటెడ్ అది. సో మీకు ఎవరికైనా నా డ్రెస్సెస్ నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, షేర్ చేస్తా లింక్. ఇంక ఇది ఐరన్ హిల్ మార్తల్లిలో ఉంటుంది. దీని గురించి చెప్పనవసరం లేదు. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే నేను వెళ్ళాను ఇక్కడికి. నాకు ప్లేస్ చాలా బాగా అనిపించింది. నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది ఇది. సో మీరు ఎవరైనా చూడనట్లయితే నా వీడియో ఒకసారి చూడండి, షార్ట్ వీడియో అప్లోడ్ చేసా. ఇంకా దీని తర్వాత మేము లేట్గా వచ్చాము కాబట్టి కొన్ని పిక్స్ తీసుకున్నాము. అంత క్లారిటీగా రాలేదు, ఓకే, బట్ బాగున్నాయి చూడడానికి. దాని తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. జ్యూసెస్, ఇంకా చికెన్ పిజ్జా, చికెన్ వింగ్స్, పన్నీర్ చిల్లీ, 2 టైప్స్ ఆఫ్ బిర్యానీస్, ఉలవచారు బిర్యానీ ఒకటి, ఇంకొకటి నార్మల్ దమ్ బిర్యానీ. ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. నా సిస్టర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫుడ్ తినిన తర్వాత కూడా మేము కొన్ని పిక్స్ క్యాప్చర్ చేసాము అక్కడ. అంత నీట్గా ఏం రాలేదు, బట్ చాలా క్యూట్గా అనిపించాయి. అందుకే నేను ఇక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేశాను, చూడండి మీరు. ఇంకా బాగా ఫైనల్గా ఎంజాయ్ చేసేసి బయటకు వెళ్తుండగా మేము మాట్లాడుతున్నప్పుడు ఒక క్యూట్ చిన్న పాప వచ్చింది మా దగ్గరికి. చాలా క్యూట్గా అనిపించింది ఆ పిల్ల. వాళ్ళమ్మ అక్కడి నుంచి పిలుస్తుంది ఫుడ్ పెట్టడానికి, అందుకే మళ్ళీ తనని వాళ్ళమ్మ దగ్గర వదిలేసాము. ఇవే పిక్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ప్లేస్ కూడా బాగుంది, అందుకే క్యాప్చర్ చేసాము. ఇంక ఇక్కడ మీకు నేను డ్రెస్ చూపిస్తున్నా. ఇది మింత్రా నుంచి తీసుకున్నా అని చెప్పా కదా, చూడండి ఎంత బాగుందో. ఫుల్ ఫ్లోరల్, 2 జార్జెట్ క్లాతే ఆ రోజు తీసుకున్న డ్రెస్సెస్. అలా ఇంకా మాట్లాడుతూ బయట వెళ్తున్నప్పుడు ఒక అతను చిన్న పాపని సైకిల్ పైన ఇలా కూర్చోబెట్టుకొని ఇలా తిప్పుతున్నాడు. నాకైతే అంత సేఫ్ అనిపించదు చిన్నపిల్లల్ని అట్లా నైట్ టైం అలా స్ట్రీట్స్లో తిరగడం, రోడ్స్ పైన. ఇంకా ఫైనల్గా వెళ్తుంటే ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా నేను ఈ ఆంజనేయ స్వామిని వీడియో తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఇంకా నా వీడియో అయితే కంప్లీట్ అయింది ఇక్కడికి. ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.